డిగ్రీ చదువులోకి వచ్చిన తర్వాత బీర్ అని అది ఒక అర గ్లాసు అట్లా క్వార్టర్ గ్లాస్ ఇప్పుడు ఒకసారి లావటానికి మొదలు పెట్టావా? లేదు, ఫ్రెండ్స్ మామూలు తీసుకుని ఉంటారు కదా. సరే అట్లాంటి సందర్భాల్లో అప్పుడు ఇప్పుడు వాళ్ళతో పడలేక వేగలేక క్వార్టర్ గ్లాస్ బీరు హాఫ్ గ్లాస్ బీరు అట్లా నేను తీసుకునేవాడిని. ఆ తదనంతరం నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్లోకి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఎంఏ చదువుకునే రోజులలో ఇక్కడ ఎవరో ఒక ఫ్రెండ్ ఉండేవారు. ఆయన ఏదో బార్కి వెళ్దామంటే వెళ్ళాను నేను ఎవరు. అక్కడ డాన్సరు గందరగోళం చాలా బీభత్సంగా అట్లాంటి బార్లు అప్పుడే వెళ్ళామన్నమాట. నాకు ఢిల్లీ వెళ్ళాల్సిన అవసరం ఏర్పడింది. అక్కడ బాగా వింటర్, చాలా స్కూర్చంగా వింటర్ ఉంటుంది. అక్కడ ఎక్కువ మంది స్నేహితులు ఏర్పడ్డారు నాకు. అక్కడ కూడా కాస్మోపాలిటన్ సిటీ కాబట్టి, క్యాపిటల్ సిటీ కాబట్టి ఈ డ్రింక్స్ తీసుకోవడం అసలు ప్రతి వాడి ఇంట్లో ఉంటుందో బార్ క్యాబినెట్ ఆల్మోస్ట్. అక్కడ ఈ డ్రింక్ కొంచెం రెగ్యులర్ గా తీసుకోవడం అనే ప్రాసెస్ వాస్తవానికి ఆ దశలో నాకు స్టార్ట్ అయింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో తాగుబోతుల సంఘానికి ఏకగ్రీవ అధ్యక్షుడు ఉన్నాడా అంటే ఆయన కేసీఆర్. ఇవాళ ఆయన అంటున్నాడు ఏం కోల్పోయినరో తెలిసిందని. ఏం కోల్పోలేదు కేసీఆర్ గారు. మీరు ఆ ఫామ్ హౌస్లనే ఉండండి, కావాలంటే వైన్ షాప్ ఆయనకు చెప్తా, కావాల్సినప్పుడల్లా సీసాలు నీకు అందిస్తూనే ఉంటాడు. ఆ బిల్లు కూడా నువ్వు కట్టకు, మా వాళ్ళు కడతారు, మా పిల్లలు కడతారు.